ఏ శుభకార్యానికైనా శుభారంభం Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my సుమన్ టీవీ నేను మీ రోషన్. సో ఎన్నో హోమ్ టూర్స్ చేశాం కానీ కొన్ని హోమ్ టూర్స్ చేసేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎస్, సో వీఆర్ స్టార్టింగ్ బెస్ట్ ఎంటర్ప్రైనర్స్. హైదరాబాద్లో మనకున్న ది బెస్ట్ ఎంటర్ప్రైనర్స్ లైక్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ చాలామంది ఉన్నారు. సో నేను ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్ దగ్గరికి వచ్చాను అనమాట. ఈమె గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఇక్కడ ఫస్ట్ విల్ స్టార్ట్ హియర్ రాగం హౌస్ అనమాట. సో అంటే ఈమె గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్లోనే క్లూ ఉందన్నమాట. సో తనతో మీట్ అయిన తర్వాత, ఇంటరాక్షన్ అయిపోయిన తర్వాత తన మాటల్లోనే తను ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సో ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు తెలిసిందే మన ఇంటర్వ్యూస్ అంటే ఫస్ట్ డెఫినెట్గా వాళ్ళ హోమ్ టూర్ ఉంటుంది. డెఫినెట్గా ఆ ఇంట్లో ఉన్న అందాలని అందరికీ చూపించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే లైక్ ద ఇంటర్వ్యూ బిఫోర్ హోమ్ టూర్. ఎందుకంటే ఫస్ట్ హోమ్ టూర్ స్టార్ట్ చేసింది కూడా సుమన్ టీవీ అనమాట. సుమన్ టీవీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. అంటే హోమ్ టూర్స్ అని చెప్పడం కన్నా కూడా లెజెండరీ పర్సనాలిటీ దేర్ అచీవ్మెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది పర్సనాలిటీ మనకి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, షో చూపించరు. బట్ వాళ్ళ ప్రొఫైల్లో చూసుకుంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇంతవరకు మనం మెన్షన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఉమెన్స్ని స్టార్ట్ చేసాం. బట్ ఉమెన్ కూడా ఏమాత్రం తీసిపోరు, ఉమెన్ కూడా చాలా సాధిస్తారు. అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఉమెన్స్ చాలామంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఎక్కువ ఫైట్ చేస్తారు. అలాంటి ఉమెన్స్ గురించి మనం ఇప్పుడున్న సొసైటీకి కూడా తెలియజేయాలి, ఇప్పుడున్న యూత్కి కూడా తెలియజేయాలి. అండ్ యూత్ ఇన్ ద సెన్స్ జెండర్ ఎక్కడ కూడా ప్రాబ్లం కాదండి, మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరికి తెలియజేయాలి. ఇప్పుడున్న యూత్కి లైక్ అమ్మాయిలు అబ్బాయిలు తెలుసుకోవాలి వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా సరే వాళ్ళంతటిగా నిలబడి వాళ్ళు ఎలా స్ట్రాంగ్ అవ్వగలిగారు, ఎలా బిల్డ్ చేసుకోగలిగారు, వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించుకోగలిగారు, అండ్ ఎంత సక్సెస్ఫుల్గా ఎలా రన్ అవ్వగలుగుతున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాము. అంటే ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రినర్ ఎవరో తెలుసుకోవాలి అంటే ఒక్క సంస్థ పేరు చెప్తే చాలు తన గురించి తెలియాలి అంటే. బట్ ఆ సంస్థ పేరు కూడా తన మాటలో తెలుసుకుందాం. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ లైక్ వైట్ హౌస్. సో చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటివి అండ్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. సో ఐ థింక్ గెస్ట్ వచ్చినట్టు వినిపిస్తుంది. సో మీకు చూపిస్తున్నాను ఆ గెస్ట్ ఎవరో. షీ ఈజ్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ రూపా మాగంటి గారు. ఎస్, నమస్కారం. సో రూపా మాగంటి గారు అంటే ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది మీకు తను చూడగానే. బిఫోర్ మనకి రాజమండ్రిలో ఎంపీగా కూడా టీడీపీ నుంచి కంటెస్ట్ చేసిన రూపా మాగంటి గారు, ద గ్రేట్ మురళీమోహన్ గారి కోడలు అండ్ జైబేరి అధినేత రామ్మోహన్ గారి భార్య అండ్ గ్రీన్ తత్వ ఫౌండర్ చైర్మన్ అండ్ రూపా మాగంటి గారు రీసెంట్గా నీతి ఆయోగ్ అవార్డు కూడా తీసుకున్నారు. సో చెప్పాను కదా, ది బెస్ట్ ఎంటర్ప్రైనర్ చాలా తక్కువ మంది ఉన్నారు ఉమెన్స్లో. అది కూడా అచీవ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి కూడా మనకి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్కి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా అచీవ్ అయ్యారు, గోల్స్ ఇంకా అచీవ్ అవ్వాలంటే యూత్ ఏం చేయాలి వాళ్ళ మాటల్లో తెలుసుకోవాలంటే బిఫోర్ మేడం అసలుకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆఫీస్కి వెళ్ళటం, ఎప్పుడు వస్తారు, ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, తన లైఫ్లో ఇంత సక్సెస్ ఎలా అయ్యారో తన మాటలో తెలుసుకుందామంటే బిఫోర్ దట్ ఒకసారి ఇల్లు చూసి ఇల్లాలని చూడు అంటారు. బట్ ఇల్లు అయితే చూస్తున్నాం కాబట్టి ఇల్లాల గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది రూపా గారు. ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైనింగ్ అంతా? ఇట్స్ అ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ కాల్ ఆనంద్ అండి, బట్ ద క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు రామ్మోహన్ గారు. ఓకే, అంటే మురళీమోహన్ గారు అబ్బాయి. ఎస్, మై హస్బెండ్. ఓకే, ఐ యామ్ అంటే దిస్ ఇస్ బెటర్ రామ్మోహన్ గారు కాల్డ్ రామ్మోహన్ గారుస్ హౌస్. ఓకే, సో ఇట్స్ హీఈస్ అంటే ఆయనకి డిజైన్ అన్న ఆర్కిటెక్చర్ అన్న చాలా ప్యాషన్. సో దిస్ హోల్ క్రెడిట్ విల్ గో టు ఐ థింక్ నేను హైదరాబాద్లో ఇలాంటి హౌస్ ఎక్కడ చూడలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫ్యాంటాస్టిక్గా ఉంది, ఏదో తాజ్ మహల్ చూసినట్టు. ఎక్కడో ఒక టూర్కి వెళ్ళినప్పుడు ఒక 7 స్టార్ హోటల్లో ఉంటుంది కదా దుబాయ్లో, లైక్ అలా ఉందన్నమాట.
సో 7-star హోటల్ని మించి ఉన్న ఈ ఇల్లు గురించి కొన్ని అందాలను చూడవచ్చా మేము? ఎస్ ప్లీజ్. యా ప్లీజ్. యా ఫస్ట్ ఇక్కడికి వస్తే ఫ్యామిలీని చూద్దాం ఫస్ట్. యా సూపర్ బ్యూటిఫుల్. ఇక్కడ ఎవరు మేడం? రామ్మోహన్ గారు మా వదిన. మా వదిన మధుబిందు గారు యుఎస్లో ఉంటారు. ఓకే. ఆడపిల్లలకి అంటే వదిన అంటాను కన్నా అక్క అంటాం బెటర్. నేను వదిన అని పిలవాలి కాబట్టి పిలుస్తాను. ఓకే. అదేమంటారు ఆడబడుచు అద్దమ్మగుడు అంటారు కదా, అలా ఐ మస్ట్ సే దట్ నేను చాలా అదృష్టవంతురాలిని. భర్తే మంచి భర్త అంటే వదిన, ఇంకా మంచి వదిన దొరికారు నాకు. సూపర్. ఈ పాప నా కూతురు రాగా మాగంటి. ఓ రాగా మాగంటి. మా ఇంటి లక్ష్మి. ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్ సూపర్. అక్కడ కంప్లీట్ మీ ఫ్యామిలీ. ఎస్ అండి. సూపర్. చాలా అంటే చాలా బాగుంది మేడం డిజైనింగ్ అంతా. హౌస్ అసలుకి టర్కీ నుంచి వచ్చి చేసిన లాగా ఉంది ఇక్కడ. నో, హీస్ అ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ అండి. అండ్ ద మార్బల్ ఇస్ తాసోస్ అని, ఇట్స్ గ్రీస్ మార్బల్ ఇది. ఓకే. బట్ రామ్మోహన్ గారు హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజైనింగ్ ద హౌస్ అండ్ ఈజ్ అ వెరీ ప్రైవేట్ మ్యాన్. ఓకే. సో ఫర్ హిమ్ ఇట్ ఈస్ లైక్ ఆయన ఇల్లు ఇస్ హిజ్ ఎవ్రీథింగ్. నా షర్ట్ ఎంత వైట్ ఉందో మీ హౌస్ అంత వైట్ గా ఉంది. థ్యాంక్ యూ. అది మా స్టాఫ్ కి ఇవ్వాలి క్రెడిట్. అవునా? సో మేము ఇల్లు కట్టి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. 15 years నుంచి సేమ్ స్టాఫ్ ఉన్నారు. సో అందరు హౌస్ లో ఒక 1 or 2 minutes లో ఫినిష్ చేయొచ్చు. మీ ఇల్లు నాకు తెలిసి మార్నింగ్ స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ అయ్యేలాగా ఉంది. ఇది పెద్ద రాజభవనం లాగా ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఈ ఇంట్లో కీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎండ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? అట్లా ఏం లేదండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అన్నాం కదా, అండ్ దెన్ వేర్ వి గో? ఇట్స్ యాక్చువల్లీ అంతేం ఉండదు చూడడానికి. ఇట్స్ సింగిల్ పాయింట్ హౌస్ ఫర్ హిమ్. ఇట్స్ ప్లీజ్ ఫస్ట్ ఇట్స్ 2 floors, first floor and second floor. Okay. So this is ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు? ఇక్కడవేనా? No అండి, this is again అది మా వదిన గిఫ్ట్ చేశారు మాకు. ఇది? yes. ఓకే. సో ఇది పాండిచేరిలో చేయించారు. సో నేను మా అమ్మాయి అయితే దానికి ఏవో పేర్లు కూడా పెట్టింది. ఇటు నుంచి స్టార్ట్ చేసి ఇటు నుంచి రావచ్చా మేడం? అవి యాక్చువల్లీ అది వెనకాల నుంచి అట్లా వెళ్ళాలి. అట్లా కిచెన్ అలా ఉంటుంది. ఓకే. సో బట్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. యా. వావ్. ఎలా ఉందంటే ఓఆర్ఆర్ ఎక్కినట్టుంది నాకు. ప్లీజ్ ఇలా పాస్ అయ్యి ఇద్దరం ఒకేసారి వచ్చేసాం. సూపర్. ఇది ఫస్ట్ ఫ్లోరా మేడం? ఎస్ అండి. సో దట్స్ అవర్ లివింగ్ స్పేస్ విచ్ ఇస్ వెరీ ప్రైవేట్ ఫర్ us. సో మనకి ఇక్కడ వరకే ఉంది ఈ రోజు. yes, it's very very private for us. కావాలంటే మేడం అలా స్టెప్ నుంచి రమ్మంటే వస్తారన్నమాట. అక్కర్లేదండి, పర్వాలేదు, మీరు ఇక్కడి నుంచి అట్లా. బికాజ్ వి వెరీ అంటే బహుశా మీరే ఫస్ట్ ఏమో అసలు ఇల్లు కట్టిన 15 సంవత్సరాల తర్వాత చాలా ఆర్కిటెక్ట్ మ్యాగజైన్స్ చాలా మంది దే వాంటెడ్ టు టేక్ పిక్చర్స్ ఆఫ్ ద హౌస్. అండ్ రామ్మోహన్ గారు హస్ నెవర్ గివెన్ పర్మిషన్. ఓకే. బికాస్ హీస్ వెరీ ప్రైవేట్. టీవీకే దొరికింది ఈ అవకాశం. yes. yes. okay. And so we've never, because I think illu anedi oka manishi especially it's a very private space. Illu open gelocha madam? Yeah, please. This is our lawn. This is our most favorite part of the house. Okay. And I think 2020 మొత్తం ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసామో 15 సంవత్సరాలు అంత టైం స్పెండ్ చేసి ఉంటాం. మొత్తం ఇక్కడే లైక్ ఈవినింగ్స్ కానివ్వండి, ఎప్పుడు అనుకోలే ఇంత టైం ఇక్కడ ఫ్యామిలీతో గెట్ టుగెదర్ ఇలా స్పెండ్ చేస్తాము అని చెప్పి. సో దట్స్ వాట్ ఇట్ వాస్. ఏంటి మేడం ఇది ఒక 1 acre ఫార్మ్ చేసినట్టుంది బయట లాన్ అంతా? ఇట్స్ we are very blessed అండి to say that we have this space. Yeah, I really like this place. ఇక్కడ ఎక్కడ బండ్ల గణేష్ గారు వాసన వస్తుంది. ఇది బండ్ల గణేష్ గారి ఇల్లు. సో యా, అది కోడి రామకృష్ణ గారి ఇల్లు. ఓకే. సో యా, బట్ దేర్ ఆల్ వెరీ నైస్ నేబర్స్ అండి. మాకు అసలు చాలా మంచి నేబర్స్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్ పీపుల్. ఓకే. సో వెరీ నైస్ నేబర్హుడ్. ఈ హౌస్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఎంతవరకు మీకు యూజ్ ఉందో అంతవరకు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎస్ అండి. ఇట్స్ వెరీ అంటే
వాడకానికి చాలా ఈజీ. డిజైన్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, కిచెన్, పూజ, బెడ్రూమ్స్. 15 years బ్యాక్ ఇలా కట్టారు అంటే అర్థమవుతుంది మాకు. జైబేరి మీ టవర్స్ చూసినప్పుడల్లా అర్థమవుతుంది జైబేరి ఎందుకు ఇంత క్లిక్ అయింది, ఎందుకు ఎక్కువ పీపుల్ దే మోస్ట్ లైక్ జైబేరిలోనే తీసుకోవాలి హౌస్ అంటూ ఉంటారు ఎక్కువ. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మీరు అలా కన్స్ట్రక్ట్ చేస్తారు, అంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి అనిపించింది. ఎస్ అండి, అంటే జైబేరి వాళ్ళు అపార్ట్మెంట్స్, వాళ్ళ క్లబ్ హౌసెస్, వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ ఇల్లు ఎంత ప్యాషన్తో, ఎంత డిజైన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కడతారో, వాళ్ళ క్లబ్ హౌసెస్ అవన్నీ కూడా అంతే క్వాలిటీతో, అంతే ప్యాషన్తో, అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి కడతారు. వాళ్ళకి చాలా ప్యాషన్. కన్స్ట్రక్షన్, డిజైన్ ఇస్ దేర్ ప్యాషన్. లేదండి మనీ అసలు వాళ్ళకి, ఐ థింక్ వాళ్ళకి మనీ ఇన్సిడెంటల్ టు వాట్ దే డూ. వాళ్ళు మంచి పని చేస్తారు కాబట్టి వాళ్ళకి రివార్డ్ అది, అంతే. బట్ డబ్బుల కోసం పని చేయరు, పని బాగా పని చేస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి అనుకుంటాను. సూపర్, నైస్ ఆన్సర్ మేడం. మురళీ మోహన్ గారు ఇంట్లో బాగా క్రమశిక్షణగా ఉంది అంతా. లేదు లేదు, ఐ థింక్ వాళ్ళందరూ అంతేనండి. వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకేమీ సక్సెస్ సడన్గా రాలేదు. ఓకే. మావయ్య గారు కెరియర్ 1973లో స్టార్ట్ చేశారు. ఎలా మేడం ఇక్కడికి వస్తుంటారా, మీరు జాయింట్గా ఉంటున్నారా లేకపోతే? మేము పెళ్ళైన తర్వాత ఆల్మోస్ట్ 15 years బ్యాక్ వరకు ఆల్ ఇన్ వన్ ఫిలిం నగర్ ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మామయ్య గారు వాళ్ళు అపార్ట్మెంట్, గచ్చిబౌలి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు, మేము ఇక్కడికి వచ్చాము. ఓకే. అత్తమ్మ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వీకెండ్ వీఆర్ టుగెదర్. మళ్ళీ కోవిడ్ టైం అది ఐ షుడ్ సే ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్. దో ఇట్ వాస్ ప్రపంచానికి మంచిది కాకపోయినా కుటుంబాలకి చాలా మంచి చేసింది. టైం చాలా స్పెండ్ చేయగలిగాము. ఫెస్టివల్స్ అవన్నీ, అంటే మేము చాలా క్లోజ్ నిట్ ఫ్యామిలీ అండి. నేను మావయ్య గారు అనను, నాన్నగారు అనే పిలుస్తాను. ఓకే. అమ్మ నాన్నగారు అనే పిలుస్తాను. చాలా ఆయనకి నచ్చే ప్లేస్ ఏంటి మేడం ఈ ఇంట్లో ఎస్పెషల్లీ? నాన్నగారికా దట్ ప్లేస్, దిస్ ప్లేస్ కరెక్ట్గా, అంటే ఆ లాన్లో ఆ మూల అక్కడే కూర్చుంటారు ఎక్కువ. ఓకే. రోజు ఆ మార్నింగ్, అండ్ చాలా క్రమశిక్షణ కల వ్యక్తి ఆయన. ఓకే. సన్ రైజ్ ఏ టైంకి అయినా అవ్వకపోయినా మామయ్య గారు, అమ్మ రాదర్, వాళ్ళ లైఫ్ స్టైల్ సెట్. కాఫీ వాసనతో అత్తమ్మ లేపుతారు ఫ్యామిలీని. అందరూ మామయ్య నాన్నగారి గురించి మాట్లాడతారు, బట్ మా ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ అండ్ ఫ్యామిలీలో ఉండటానికి కారణం అమ్మ, అత్తగారు. ఎస్, అ స్ట్రాంగ్ ఉమెన్ మేక్స్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ. అండ్ చాలా మహిళా అభివృద్ధి చేస్తే, అంటే ఫ్యామిలీ మహిళా మంచి మహిళల వల్ల మంచి కుటుంబాలు క్రియేట్ అవుతాయి. ఆ మహిళల్ని అభివృద్ధి చేస్తే మంచి సమాజం అభివృద్ధి అవుతుందంటానికి ఆవిడ కారణం. అంటే ఆవిడ ఒక నిదర్శనం. షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ అస్ అండ్ అ ఫ్యామిలీ. లైక్ మీ బ్యూటిఫుల్ హౌస్ లాగా అందరూ బ్యూటిఫుల్ గా ఉంటారు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా చాలా హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం. లైక్ యూ డెఫినెట్లీ బిఫోర్ చెప్పినట్టుగానే. సో ఇటంతా గార్డెనింగ్ ఏరియా? ఎస్, అంత మొత్తం గార్డెనేనండి ఫర్ అస్. ఎవ్రీథింగ్ ఇంటి చుట్టూ గార్డెన్ ఉంటుందండి. దట్స్ ద ఈథోస్ ఆఫ్ దిస్ హౌస్ ఇస్ ఇన్ ద హోల్ గ్రీనరీ. ఓకే. మాకు మామూలుగా ఎక్కడికో వెళ్ళాలి, హాలిడేస్ అట్లా ఏం ఉండదు. మాకు వర్క్ ఇస్ హాలిడే, హౌస్ ఇస్ హాలిడే, ఎవ్రీథింగ్. సో మాకు ఎవ్రీడే ఇస్ మేము చేసేది మనస్ఫూర్తిగా రైట్ చేయాలి, రైట్ ప్లేస్లో ఉండాలి అని అనుకుంటాం. సో దట్స్ వై ఇట్స్ సరౌండెడ్ బై గుడ్ ఎనర్జీ. సూపర్. సో మీ హౌస్ చూసిన తర్వాత అనిపించింది, అండ్ మీతో మాట్లాడిన తర్వాత, సో చాలా ఇంటరాక్ట్ అయిన తర్వాత అనిపించింది మేడం మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది.